యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కీర్తిశేషులు విశ్వనాథ్ గుప్తా జ్ఞాపకార్థం వారి కుమారులు కృష్ణమూర్తి గుప్తా మాట్లాడుతూ 36 సంవత్సరాల నుండి జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు స్పెషల్ ఆఫీసర్లు సెక్రటరీ మరియు యువకులు పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. దండ పట్టుకోరు ఇద్దరు పెద్ద మనుషులు ఎక్కి అప్పుడే చేసారు ఇట్లా పట్టుకోవాలి. మన నాగిళ్ళ కృష్ణమూర్తి గారి తండ్రి అయినటువంటి విశ్వనాథం గారు ఏర్పాటు చేసినటువంటి గాంధీ విగ్రహానికి ఆ రోజు నుండి ఇప్పటి వరకు మేము అధికారికంగా ప్రభుత్వం ద్వారా గాంధీ జయంతి చేయడం జరుగుతుంది. ఈ జయంతి ఉత్సవాలలో స్పెషల్ ఆఫీసర్ గారు అధ్యక్షత వహించి ప్రోగ్రాంలు నడపాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి, ఎక్స్ సర్పంచ్, ఎక్స్ ఎంపీటీసీ, ఎక్స్ ఉప సర్పంచ్, విగ్రహదాత కృష్ణమూర్తి గారు, అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి గ్రామ పెద్దలు, అభివృద్ధి కమిటీ సభ్యులు అందరికీ, ఆశా వర్కర్లు, అంగన్వాడీ, మిగతా పెద్దలందరికీ పేరు పేరున గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గాంధీ జయంతి మన గ్రామంలో కూడా జరుపుకుంటున్నాం. గాంధీ గారు 1869లో పుట్టినటువంటి గాంధీ ఆ రోజు నుంచి మన దేశం కోసం, మన స్వతంత్రం కోసం చాలా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రానికి పెద్ద వన్నె తెచ్చినటువంటి గాంధీ గారు, వారు ఆంగ్లేయులని గడగడలు ఆడించిన ఘనత వారికి ఉంది. వారిని మర్చిపోవద్దు. మనం ఈరోజు హింస చేయకూడదు. ఇట్లాంటి వాళ్ళ గ్రామంలో కూడా గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్లో వారు పుట్టారు. అతని ఇంకా మనం ఒక భవిష్యత్ తరాలకు కూడా తెలియజేసి ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన గ్రామ పంచాయతీ వద్ద MGNR EGS ఒక గ్రామ సభ ఉంటుంది. అందరూ అక్కడికి వచ్చి ఒక 10 నిమిషాలు పాల్గొనాలని ఈరోజు అందరికీ వినిపిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గ్రామ పంచాయతీకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన పెద్దలు ఒక్కొక్కరుగా మన పూలమాల గాంధీ గారికి నివాళులు అర్పించాల్సిందే కోరుతూ నమస్కారాలు. మాట్లాడతారా?